నాకొచ్చిన సమాచారం ఇతను ఒక కాన్స్పిరసీ కుట్ర పన్నుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి తెలిసే ఈ హత్య జరిగింది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదింపను చంపింది ఎవరు? కడప జిల్లాలో మహమ్మద్ ఘనీ, హూ కిల్డ్ హిమ్? ఆలగడ్డలో శ్రీదేవి ఒక మహిళ, తాడిపత్రిలో లాల్ బాషా, పత్తికొండలో గోపీనాథ్ చౌదరి, దీనికంటే ముందు మంగళగిరి దుగ్గిరాల్లో కాసేం, ఈ రోజున పత్తికొండలో శ్రీనివాస్, 7. అందుకే ఐఎమ్ అలర్టింగ్ ది పోలీస్. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీకి డబ్బులు పంపిస్తున్నారంట. నేను అందుకంటున్న ఇంటెలిజెన్స్ ఇంకా అలర్ట్ అవ్వాలా మీరు? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పోలీస్ కాదు మీరు. మన ఎవరు చెబుతున్నారు? వైసీపీ అతనే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంత కావాలో తీసుకెళ్ళండి. దేనికి? సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, మొన్న ఎన్నికల్లో పాపం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేని వ్యక్తి, 11 సీట్లకే పరిమితమయ్యాడు ఆయన. అయినా కూడా అధికారం లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ఆయన. దీనికోసం ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దుష్ట ఆలోచనలు చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అతను. పోయిన అధికారాన్ని తిరిగి చేపట్టడానికి తాపత్రయపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు, చాలా ఆతృత చూపిస్తున్నాడు మనిషి. అతను తెలియట్లా 5 సంవత్సరాలు వేచి ఉండాలి, మరలా ప్రజలు అతని పక్షం వహించాలి, తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రజల్ని రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపు, ఈ కూటమి వైపే ఉంచుకునే రీతిలో పనిచేస్తుందన్న సంగతి ఆయనకి తెలియట్లేదు. దానికోసం ఈ రోజున నేనెందుకు ఈ రోజున ప్రెస్ మాట్లాడుతున్నా అంటే, నాకొచ్చిన సమాచారం ఇతను ఒక కాన్స్పిరసీ కుట్ర పన్నుతూ ఉన్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడినవి, శాంతి భద్రతలు సజావుగా లేవు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పాలని ఒక కుట్ర పన్నినాడు. ఈ కుట్రని అమలు చేయటం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగమే, ఆ కుట్రలో భాగమే ఈ రోజున మా పత్తికొండలో శ్రీనివాసులని మన తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్య నాయకుడు. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం కోసం అహర్నిశలు కృషి చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని దారుణంగా హత్య చేయించినారు. జగన్మోహన్ రెడ్డి గారి తెలిసే ఈ హత్య జరిగింది. లేకపోతే తెల్లవారుజామున 5 గంటలకు అతను బహిర్భూమికి వెళ్తూ ఉంటే కారం తీసుకొని ఎవరైనా వెళ్తారండి? ప్రిపేర్ అయితే తప్ప, పక్కా ప్రణాళిక ఉంటే తప్ప కారం తీసుకొని, వేట కొడవలు తీసుకొని, గండ్రగొడ్డలు తీసుకొని వెళ్ళి అతన్ని దారుణంగా హత్య చేయటం తెల్లవారుజామున 5 గంటలకి. రాష్ట్రంలో శాంతి పద్ధతులు సరిగా లేవు అని చెప్పాలన్న కుట్రలో భాగం ఇది. లేకపోతే 30 రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పూర్తి అవ్వకముందే ఢిల్లీలో గగ్గోలు పెట్టాడు, జంతర్ మంతర్లలో అరిచాడు అక్కడ శాంతి పద్ధతులు లేవని. 33 మంది చనిపోయారని చెప్పారు. నేను ఆ రోజునే ఛాలెంజ్ చేశా, మా పార్టీ నాయకులు ఛాలెంజ్ చేశారు. 33 మంది పేర్లు, చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ఛాలెంజ్ చేశాం. నోరెత్తలా, మాట్లాడలా, దొంగకు తేలుకుట్టినట్లు కిమ్ముమని ఊరుకున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదింపను చంపింది ఎవరు? ఆదింప మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? చంపింది మీ వాళ్ళు కాదా? దాని గురించి మాట్లాడమే. కడప జిల్లాలో మహమ్మద్ ఘనీ, హూ కిల్డ్ హిమ్? మీ వాళ్ళు కాదా? అతను మా పార్టీ నాయకుడు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు మావాడు కాదా? వాడు ఆలగడ్డలో శ్రీదేవి ఒక మహిళ, హౌ షీ వాజ్ కిల్డ్? తాడిపత్రిలో లాల్ బాషా, పత్తికొండలో గోపీనాథ్ చౌదరి, దీనికంటే ముందు మంగళగిరి దుగ్గిరాల్లో కాసేం, ఈ రోజున పత్తికొండలో శ్రీనివాస్. 7 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్య చేశారు మీ వైకాపా నాయకులు.
పక్కా ప్రణాళికతోటి. ఇది కుట్రలో భాగం అంటున్నా నేను. రాష్ట్రంలో శాంతి పద్ధతులు సజావుగా లేవు అని బయటపెట్టడం కోసం, బహిర్గతం చేయటం కోసం, ఎక్స్పోజ్ చేయటం కోసం మీరు పన్నిన కుట్ర ఇదని చెప్పినాడు. అందుకే ఐఎమ్ అలర్టింగ్ ది పోలీస్. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఈ రోజున ప్రతి కాన్స్టిట్యున్సీకి డబ్బులు పంపిస్తున్నాడట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి 175 కాన్స్టిట్యున్సీలకి, అంటే అతను పులివెందల కాకుండా 174 కాన్స్టిట్యున్సీలకి డబ్బులు పంపుతున్నాడు. విపరీతమైన దొంగ సొమ్ము ఉంది, అవినీతి సొమ్ము ఉంది అతని దగ్గర. 175 కాన్స్టిట్యున్సీలకు పంపించి అరాచకం సృష్టించమని, అమాయకుల్ని ఈ రకంగా హత్య చేయించండి అని చెప్పి, తద్వారా శాంతి పద్ధతులు సజావుగా లేవని చెప్పాలి. నేను అందుకుంటున్న ఇంటెలిజెన్స్ ఇంకా అలర్ట్ అవ్వాలా మీరు. ఇతని దొంగ ఈ కుట్ర ఎక్కడికక్కడ వెలికి తీయాలా. ఈరోజు పత్తికొండలో జరిగిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అలర్ట్గా ఉండాలా, లోకల్ పోలీస్ అలర్ట్గా ఉండాలా. ఇతని కుట్ర ఇంకా నో మోర్ మర్డర్స్ ఇన్ ది స్టేట్. ఈ వైసీపీ నాయకులు కుట్రలో భాగంగా హత్యలు జరగటానికి లేదు. పోలీసు అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇంటెలిజెన్స్ ఇంకా తెల్లవారుజామున కారం మూటలు కట్టి ప్రిపేర్ అవుతున్నారంటే లోకల్ పోలీసుకు తెలియాలి. ఇంకా కట్టుదిట్టంగా చేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు. రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన, అనుభవజ్ఞుడు నాయకుడు ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా. లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలో సుస్పష్టంగా క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు ఈ రోజున ఉన్నాడు. ఏం ఆషామాషిగా రోజుకి 18 గంటల నిద్రపోయే నాయకుడు కాదు ఇక్కడ ఉంది. 14 గంటలు మేలుకొని ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలని తాపత్రయపడే నాయకుడు, అన్నీ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఇటువంటి హత్యలు ఎన్ని జరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించలేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అవినీతి సొమ్ము, దుష్ట మార్గాల ఏది మీ సారా, మీ ల్యాండ్, మైన్, ఎవ్రీథింగ్, ముఖ్యమంత్రిగా మీరు సంపాదించిన అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి శాంతి భద్రతలు సజావుగా లేవు అని చెప్పాలని తాపత్రయపడుతున్నారు. అందుకే ఐ రిక్వెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ టు బి అలర్ట్. లోకల్ పోలీసు కూడా అలర్ట్గా ఉండాలి. ఇతని ఆటలు కట్టించాలని చెప్పి కూడా మీరు చేయగలరు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పోలీసు కాదు, మీరు అనుభవకుడైన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మీకు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు శాంతి భద్రతలు సజావుగా కాపాడండి. మీరు తప్పు చేసిన వాడిని తోలువలసండి. మీరు ఎంతటి పెద్దవాడైనా సరే చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు. మనం ఎవరు చెబుతున్నారు, వైసీపీ అతనే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంత కావాలో తీసుకెళ్ళండి. దేనికి? నీ పార్టీ బలోపేతాన్ని ఖర్చు పెట్టుకుంటే ఓకే, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఖర్చు పెట్టిస్తావా? ఇదేంటండి? ఇతను ఎవరండి? ఎస్కోబార్ అని మాటికి చెబుతుంటారు. మొన్న మా నాయకుడు కూడా చెబుతున్నాడు అతని గురించి. నువ్వు ఒక ఎస్కోబార్కి నీకు పెద్ద తేడా లేదు. అతను దుర్మార్గం చేసి, దుష్టులు చేసి, తప్పుడు పనులు చేసి, దొంగ మైనింగ్ చేసి, దొంగ సారా అమ్ముకొని సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాడు. నీవు కూడా అంతే కదా. నువ్వేమైనా చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఖర్చు పెడుతున్నావా? అందుకని ఎస్కోబార్కి నీకు దగ్గర సంబంధాలు, పోలికలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. నేను అలర్ట్గా ఉండాలా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎక్కడ ఇతని కదలిక మీద అప్పటికంటే ఎక్కువ అలర్ట్ ఉన్నాయి. ఇతని ఇంటి మీద వాచ్ పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వాచ్ పెట్టాలా. అన్అప్రూజివ్ వాచ్. కన్ను ముయటానుకోలేదు. ఎవరు వస్తున్నారు ఇతని ఇంటికి, ఎవరు కలుస్తున్నారు, ఇతని ప్రణాళికలు ఏంటి, ఏం చేయబోతున్నాడు, రాష్ట్రంలోని శాంతి భద్రత విఘాతం కలిగించబోతున్నాడా, ఇతను డబ్బు ఎక్కడెక్కడికి పంపిస్తున్నాడు, ఎవరెవరికి పంపిస్తున్నాడు, వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా వాచ్ పెట్టాలా. ఇంకోటి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసు డిపార్ట్మెంట్ మీద, ఇంటెలిజెన్స్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.